2019లో 38 పైసా ఉన్న ఒక కాయిన్ 2021 వచ్చేసరికి 213 రూపీస్ అంటే 200x 213 టైమ్స్ ఎక్స్ అయిన ఒక కాయిన్. ఆ కాయిన్ అనేది అలా ఎందుకు పెరిగింది? అప్పట్లో దాన్ని అలా పెరగడానికి కారణమైన క్యాటలిస్ట్లు ఏంటి? సో ఇప్పుడు ఈ బుల్ రన్‌లో అంటే 24, 25 బుల్ రన్‌లో ఆ కాయిన్ పెరగడానికి ఇంకా అంత స్కోప్ ఉందా? లేదంటే ఎంతవరకు పెరగొచ్చు పెరిగితే? సో దానికి సంబంధించిన కంప్లీట్ రివ్యూ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో ముఖ్యంగా అది మెయిన్‌గా చేసే పనేంటి? ఆ కాయిన్ అనేది. అలాగే మన ఛానల్‌లో ఆల్రెడీ ఒక ఆల్ట్ కాయిన్‌ని ఫండమెంటల్ అనాలిసిస్ చేసేటప్పుడు ఏమేం ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకోవాలి అనే దాన్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. సో అది ఒకవేళ మీరు చూడకపోతే కనుక మీ ఫండమెంటల్ అనాలిసిస్‌కి ఉపయోగపడుతుంది. సో ఛానల్‌లో ఉంది, వెళ్ళి చూడండి. ఓకే. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు మా రిక్వెస్ట్ ఏంటంటే, మేము ఇక్కడ ఎటువంటి ఫైనాన్షియల్ అడ్వైస్ ఇవ్వట్లేదు. మేము మాకు తెలిసిన పాయింట్స్‌ని, మాకు తెలిసిన కాయిన్స్‌ని, మేము చూసే స్ట్రాంగ్ పాయింట్స్ ఏమున్నాయో అవి మాత్రం రివ్యూ ఇస్తున్నాం. సో ఇక్కడ ఎటువంటి ఫైనాన్షియల్ అడ్వైస్ ఇవ్వట్లేదు. సో మీరు మమ్మల్ని గుడ్డిగా నమ్మి మాత్రం ఇన్వెస్ట్ చేయొద్దు. మీ ఓన్ రీసెర్చ్ మీరు చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయండి. ఓకే. సో ఇప్పుడు ఆ కాయిన్ పేరేంటంటే పాలిగాన్ అనమాట. బట్ ఎప్పుడైతే ఇది 2017 అక్టోబర్లో లాంచ్ అయిందో అప్పుడు దాని పేరు మ్యాటిక్ అని ఉండేది. సో మ్యాటిక్ మీరు కాయిన్ గెకోలోకి వెళ్ళి పాలిగాన్ అని కొడితే ఇప్పుడు పాలిగాన్ అని రీబ్రాండ్ చేసుకున్నారు. అంటే 2020లో దాని పేరు మ్యాటిక్ నుంచి పాలిగాన్ రీబ్రాండ్ చేసుకున్నారు. అది ఎందుకు చేసుకున్నారు ఏంటనేది మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో ముఖ్యంగా ఇందులో టోటల్ సప్లై వచ్చి 10 బిలియన్ టోకెన్స్ అనమాట. సో ఆల్రెడీ 10 బిలియన్స్లో 9 బిలియన్ అనేది సప్లైలో ఉంది. అంటే 90% ఆల్రెడీ సప్లైలో ఉంది. సో సప్లై వరకు అయితే నో ప్రాబ్లం. సో టీమ్ మెంబర్స్ వచ్చేసరికి సందీప్ నైవాల్ అనే ఆయన మెయిన్ ఫౌండర్ అనమాట. అంటే మోస్ట్లీ మనం సందీప్ నైవాల్ది చాలా ఇంటర్వ్యూలు చూడొచ్చు. సో హీఈస్ ఇండియన్. సో దానికి మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు అనమాట. ఓకే. చాలా మంచి ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. ఎవరైతే క్రిప్టోలో ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకంటే ఐడియా ఉండదు కానీ బట్ పాలిగాన్ ప్రాజెక్ట్ గురించి అలా ఉంటుంది. అలాగే జయంత్ కనని అనే ఆయన కూడా దీని కోఫౌండర్. ఇంకా అనురాగ్ వీళ్ళు కూడా ఉన్నారు, వేరే వాళ్ళు కూడా ఉన్నారు. సో ముఖ్యంగా మనకు వచ్చేసరికి మెయిన్గా కనిపించేది సందీప్ నవల్ అనేది ఆయన మెయిన్గా కనపడతారు. ఆయన చాలా వరకు ఇంటర్వ్యూస్ ఇస్తారు. ఇప్పటికీ ప్రాజెక్ట్ గురించి చాలా అప్డేట్స్ అనేవి జరుగుతున్నాయి. సో రోడ్ మ్యాప్ కూడా క్లియర్గా చెప్పారు నెక్స్ట్ ఏమేం జరుగుద్ది ఏంటి అని. సో టీం వచ్చేసరికి చాలా స్ట్రాంగ్ టీము. అలాగే విటాలిక్తో కూడా, అంటే ఎవరైతే ఇథీరియం ఫౌండర్ ఉన్నారో ఆయనతో కూడా మంచి రిలేషన్షిప్స్ అనేవి పాలిగాన్కి ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ పాలిగాన్ అన్న పేరు ఎందుకు పెట్టారు? పాలి అంటే మెనీ అని అర్థం మనకు తెలుసు. సో ఇక్కడ పాలిగాన్ అనేది ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఇథీరియంకి మెయిన్ ప్రాబ్లం వచ్చి స్కేలింగ్ అనమాట. స్కేలింగ్ అంటే ఏంటంటే ఏదైనా ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటే కనుక మనం నార్మల్ భాషలో మాట్లాడుకోవాలంటే స్కేలింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ జరిగితే దాన్ని పర్ సెకండ్ ఎంత ఫాస్ట్గా చేయాలి. అంటే ఇప్పుడు మీరు నాకు ఇథీరియం పంపించారు. సో అది నాకు రిసీవ్ అవ్వడానికి చాలా టైం పడుద్ది. ఎందుకు ఇథీరియం చైన్ మీద అంత టైం పడుద్ది అంటే, సో అక్కడ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని ప్రాసెస్ చేసే స్పీడ్ అనేది చాలా తక్కువ. సో ఆ స్కేలింగ్ అంటే ఏంటంటే పెద్ద మొత్తంలో చేయడానికి, స్కేల్ అంటే తెలుసు కదా. సో పెద్ద మొత్తంలో చేయడానికి స్కేలింగ్ అనేది ఉపయోగపడుతుంది. అంటే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేయడానికి. సో ఇక్కడ ఇథీరియంకి వచ్చేసరికి ట్రాన్సాక్షన్ స్పీడ్ ఎంత ఉందంటే థియరిటికల్గా వాళ్ళు క్లెయిమ్ చేసేది ఎంతంటే 119 TPS అనమాట. సో 119 ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్ జరగాలి. ఒక సెకండ్కి 119. బట్ రియల్ టైంలో జరుగుతుంది ఓన్లీ 17 పాలిగాన్ వచ్చేసరికి మనకి ఎన్ని ట్రాన్సాక్షన్ చేయగలదంటే 65,000 ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్ చేయగలదు. ఓకే. సో ఇక్కడ దీన్నే మనం ఇది ఎలా చేయగలుగుతుందంటే దీనికి సపరేట్గా ఒక మెథడ్ ఉంది. సో జీకే అని జీరో నాలెడ్జ్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఇథీరియం చైన్లో జరిగే వాటిని మన పాలిగాన్ ఏం చేస్తుందంటే దానికి సైడ్ ప్యారలల్ చైన్ అనేది రన్ చేస్తుంది. సో ఏదైతే ఇథీరియంలో వచ్చిందో దాన్ని స్నాప్షాట్ తీసుకుని అది కన్ఫర్మ్ చేసుకుని రిసీవర్ దగ్గర ఆ అమౌంట్ ఉందని కన్ఫర్మ్ చేసుకుని సెండర్కి డైరెక్ట్గా పంపించేస్తుంది అనమాట. తర్వాత వ్యాలిడేటర్ నోట్స్ యూస్ చేసుకుని ఆ ఇథీరియంలో ఉన్నదాన్ని ఈ లేయర్ 2 సొల్యూషన్, అంటే ఈ లేయర్ 2 ఏదైతే పాలిగాన్ ఉందో సైడ్ చైన్ ఉందో ఆ సైడ్ చైన్లో తర్వాత బ్లాక్స్ కింద డివైడ్ చేసి దాన్ని క్లియర్ చేస్తుంది. సో ఇలా ట్రాన్సాక్షన్ స్పీడ్ పెంచి స్కేలింగ్ సొల్యూషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే మ్యాటిక్ అనేది ముఖ్యంగా ఆ స్కేలింగ్ సొల్యూషన్స్ ఇవ్వడమే కాకుండా ఇంకా దాని ఓన్ ఎకోసిస్టమ్ కూడా డెవలప్ చేసుకుంది. సో అలాగే ఇది కంప్లీట్లీ ప్రూఫ్ ఆఫ్ స్టేక్ మీద రన్ అవుతుంది. నెక్స్ట్ మనం పాలిగాన్లో ఇంకా మేజర్ అచీవ్మెంట్ ఏంటంటే 19,000 డాప్స్ వరకు దీంట్లో ఉన్నాయి. ఓకే.
19,000 యాప్స్ అనేవి దీని మీద బిల్డ్ అవుతున్నాయి. అంటే జస్ట్ ఇమాజిన్ ఎంత పెద్ద ఎకో సిస్టము. సో ఇంకా మార్కెట్ క్యాప్ విషయం వచ్చేసరికి సో ఇది మెయిన్ పర్పస్ అనమాట. ఏం పర్పస్ అంటే పాలిగాన్ది సో సైడ్ చైన్ ప్యారలల్ చైన్ ఏదైతే ఇథీరియం ఉందో ఇథీరియంకి ప్యారలల్ చైన్ క్రియేట్ చేసి సో దానికి లేయర్ 2 సొల్యూషన్ అంటే స్కేలింగ్ చేసి దాని ట్రాన్సాక్షన్ స్పీడ్ పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. టీపీఎస్ అంటే ట్రాన్సాక్షన్ పర్ సెకండ్ పెంచుతుంది. సో ఎంత 65,000 ట్రాన్సాక్షన్ పర్ సెకండ్ వరకు చేయగలదు. ఎట్ ద సేమ్ టైం ఇథీరియం ఎంత చేయగలదు? ఓన్లీ 100. అది థియరిటికల్గా అయితే, ఒరిజినల్గా అయితే 17 మాత్రమే చేస్తుంది. మీరు వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు ప్రైస్ అనేది ఎంత ఉంది? $0.9 నుంచి $0.85 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో అంటే దీని మార్కెట్ క్యాప్ ఓన్లీ అంటే మనకి ఎంత సప్లై ఉంది? 9 బిలియన్ ఉంది కదా. సో ఇంటూ 0.9 చేస్తే 8 బిలియన్ వరకు వస్తుంది. సో 8 బిలియన్ మార్కెట్ క్యాప్ అనేది చాలా అంటే చాలా తక్కువ అనమాట. ఓకే, సో ఇలాంటి టోకెన్స్ ఆల్రెడీ లేయర్ 2 సొల్యూషన్స్ చాలా ఉన్నాయి. అన్నిట్లో కన్నా తక్కువ మార్కెట్ క్యాప్ ఉంటే పాలిగాన్కే ఉంది. బట్ పాలిగాన్ వచ్చే అప్డేట్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అంటే పాలిగాన్ అనేది 2021లో ఎవరైనా ఫాలో అయి ఉంటే తెలుస్తుంది. సో చాలా వాటితో కూడా ఇది లింక్ అయింది. ఎందుకంటే ప్రతి దానికి కూడా స్కేలింగ్ సొల్యూషన్ కావాలి. ఇథీరియం మీద ఉన్న ప్రతి డ్యాప్కి స్కేలింగ్ సొల్యూషన్ కావాలి. సో అందుకని దీనికి మంచి పొటెన్షియల్ ఉంది. ఇంకా అంటే 8 బిలియన్ అంటే పెద్ద ఎక్కువేం కాదు. ఇంకా ఇక్కడి నుంచి 4 to 5x అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే 40-50 బిలియన్ వరకు ఇది వెళ్ళొచ్చు. సో ఈ బుల్ రన్లో అంటే మా ఎక్స్పెక్టేషన్. ఓకే, సో నెక్స్ట్ డిమాండ్ ఎక్కడ క్రియేట్ అవుతుంది అంటే ఇది ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే సూపర్ నెట్ చైన్స్ అనేవి కూడా దీని మీద డెవలప్ అవుతుంది. అలాగే ఆవే లెన్స్ ప్రోటోకాల్ అంటే Web3 సోషల్ మీడియా ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. అంటే లెన్స్ అని ఒక సపరేట్ యాప్ ఉంది క్రిప్టోలో. సో క్రిప్టోలో దానికి సపరేట్ చాలా యాప్స్ కూడా డెవలప్ అయినాయి Web3 సోషల్ మీడియా కోసం. సో ఫీవర్ యాప్ అని సో ఇలాంటివన్నీ కూడా ఈ పాలిగాన్ చైన్ మీదే రన్ అవుతుంది. అలాగే పాలిగాన్ ఐడి అని వస్తుంది. నెక్స్ట్ డిజ్నీతో కూడా పార్ట్నర్షిప్ అయింది Web3 కోసం. అలాగే ఎవైల్ అని కొత్త ప్రాజెక్ట్ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో ఇలా నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్స్ అనేవి దీంట్లో జరుగుతున్నాయి. నెక్స్ట్ కన్సర్న్స్ వచ్చేసరికి ఏంటంటే అంటే ఎక్కువగా డిపెండెన్స్ ఆన్ ఈత్ మీద ఎక్కువ డిపెండ్ అయింది. నెక్స్ట్ లేయర్ 2 ప్రాజెక్ట్స్ అనేవి ఇంకా కొత్త ప్రాజెక్ట్స్ అనేవి వస్తున్నాయి ఇంతకన్నా ఎక్కువ ఫీచర్స్తో. వాటిని కూడా కాంపిటీషన్ తట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి టోకెన్ టు వ్యాలిడేటర్స్ అంటే ఆల్రెడీ మ్యాక్సిమం మార్కెట్ క్యాప్ రిలీజ్ అయిపోయింది, మ్యాక్సిమం వచ్చేసినాయి. సో తర్వాత నుంచి వ్యాలిడేటర్స్ ఎవరైతే చైన్స్లో మనకి ఈ నోట్స్ రన్ చేస్తున్నారో వాళ్ళకి టోకెన్స్ ఎక్కడి నుంచి ఇస్తారనేది ఇంకా కన్సర్న్ అనమాట. నెక్స్ట్ కాయిన్ బేస్ లిస్టింగ్ కూడా ఆల్రెడీ అయిపోయింది. కాయిన్ బేస్ లిస్టింగ్ అనేది 2021లో అయింది. సో అప్పుడు పీక్ మూమెంట్ కాబట్టి బాగా పంపింది, 3 to 4x కూడా అయింది. నెక్స్ట్ ప్రైస్ ప్రిడిక్షన్ వచ్చి నేను ఆల్రెడీ చెప్పాను కదా 2024లో నాకు తెలిసి సో 40 బిలియన్ 50 బిలియన్ మార్కెట్ క్యాప్ అనేది ఇట్స్ వర్తి. అంటే ఈ కాయిన్కి ఆ వర్దినెస్ అనేది ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం పాలిగాన్ చైన్లో ఏది వాడినా మనం మ్యాటిక్లోనే మనం గ్యాస్ ఫీజు పే చేస్తాం కాబట్టి ఈసారి ఇక్కడి నుంచి ఒక $4 to $5 అనేది ఈజీగా అవుతుందని నేను బిలీవ్ చేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ టోటల్ సప్లై కూడా మొత్తం వచ్చేసింది కాబట్టి కొత్తగా వచ్చే టోకెన్స్ యాడ్ అయ్యి ఏమీ లేవు కాబట్టి సెల్ ప్రెషర్ అనేది ఉండదు మోస్ట్లీ మార్కెట్లో. సో అందుకని నేను పాలిగాన్ టోకెన్ని మోస్ట్లీ ఈ అన్ని కండిషన్స్ గురించి అంటే నెక్స్ట్ లేయర్ 2s అనేవి కూడా మంచి పొటెన్షియల్ ఉంది కాబట్టి నేను పాలిగాన్ని కన్సిడర్ చేసుకున్నాను యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ పోర్ట్ఫోలియో. ఆల్రెడీ మేము హోల్డ్ చేస్తున్నాం. ఓకే, మీరు కొంటారా లేదనేది మీ ఓన్ రీసెర్చ్ చేసుకొని మీరు డిసైడ్ చేసుకోండి. అలాగే మాకు 2021లో అంటే మేము హోల్డ్ చేసిన కాయిన్స్లో మాకు హైయెస్ట్ రిటర్న్ ఇచ్చింది పాలిగాన్. సో మీకు ఆల్రెడీ స్క్రీన్ షాట్స్ అనేవి షేర్ చేస్తాను ఇక్కడ చూడండి. సో మాకు ఎలా వచ్చింది ఏంటనేది నేను అప్పుడు జెప్పేలో హోల్డ్ చేశాను. సో 20K కాస్త 1,20,000 దాకా అయ్యింది. ఓకే, సో మీరు ఒకవేళ ఈ కాయిన్ యాడ్ చేసుకోవాలంటే మాకు కొంచెం బెటర్గా అనిపిస్తుంది. యాజ్ ఎ పార్ట్ మేము కూడా హోల్డ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఇన్ కేస్ మా డీటెయిల్డ్ అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎక్కడైనా ఏదైనా పాయింట్ ఆఫ్ టైంలో ఇది యూస్ఫుల్గా అనిపిస్తుందంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ క్రిప్టో గీక్ తెలుగు.